బీహార్ సహా దేశంలో అనేక చోట్ల ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా విపక్ష నేతలు చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఓట్ల చోరీ ఆరోపణలపై ఇవాళ ఈసీ మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు తెలిసింది. బీహార్లో రాహుల్ గాంధీ ఓటు అధికార యాత్రను ప్రారంభించనున్న రోజే ఈ సమావేశం ఏర్పాటు చేయనుంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే సమయంలో తప్ప ఇతర అంశాలపై ఈసీ అధికారికంగా మీడియా సమావేశం నిర్వహించడం చాలా అరుదు. ఇవాళ నిర్వహించనున్న సమావేశం వెనుక అసలు కారణాన్ని వెల్లడించినప్పటికీ కొంతకాలంగా ఈసీపై వెల్లువెత్తుతున్న ఆరోపణలపైనేనని అధికారులు తెలిపారు. ఓటర్ల జాబితాలో లోపాలపై ప్రతిపక్షాల నుంచి వెల్లువెత్తుతున్న విమర్శల్ని ఎన్నికల సంఘం ఇప్పటికే తిప్పికొట్టింది. తప్పులను గుర్తించేందుకు కొన్ని రాజకీయ పార్టీలు తగిన సమయంలో ఓటర్ల జాబితాలను సరిగ్గా పరిశీలించలేదని అభిప్రాయపడింది. లోపాలను సరిదిద్దుకునేలా ఓటర్ల జాబితా పరిశీలనను తాము స్వాగతిస్తామని ఓ ప్రకటనలో తెలిపింది. ముసాయిదా జాబితా ప్రచురితమైన తర్వాత అభ్యంతరాల స్వీకరణకు కేటాయించిన సమయం లోపాలను ప్రస్తావించేందుకు సరిపోతుందని వివరించింది. ఈ లోపాలను సరైన సమయంలో సరైన మార్గాల్లో ప్రస్తావించి ఉంటే అధికారులు వాటిని సరిదిద్దేందుకు వీలు కలిగేదని ఈసీ పేర్కొంది.